జూన్ 30 అర్ధరాత్రి నుండి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కి తిలోదకాలు వదలాల్సిన పరిస్థితి వచ్చింది. జిఎస్టీ రూపంలో కొత్త ట్యాక్స్ అమలులోకి వస్తుంది. అంటే ఏకీకృత ట్యాక్స్ విధానం, ఒకటే ట్యాక్స్, వన్ ఇండియా వన్ ట్యాక్స్, ఒకటే డిపార్ట్మెంట్ కిందనే మీరు మీ ఆర్థిక లావాదేవీలు, మీ యొక్క వ్యాపార లావాదేవీలు పొందుపరిస్తే సరిపోతుంది. మీరు 4 డిపార్ట్మెంట్ల చుట్టూ తిరగాల్సిన లేదు, మీరు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఏంటంటే దీంట్లో ఈ సంస్కరణల వెనుక చెప్తున్న మాట ఒకే ఒక్క మాట, కేంద్రం చెప్తున్న మాట ఒకటే ఒక మాట. దాంట్లో ఏంటంటే ట్యాక్స్ ఎవేజన్ గణనీయంగా రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎగవేతదారుల సంఖ్య రోజుకి రోజుకి పెరుగుతోంది. దాన్ని గణనీయంగా తగ్గించకపోతే, ఆ ఎగవేత కార్యక్రమాన్ని తగ్గింపు చేయకపోతే దేశం యొక్క ఆర్థిక స్థితి ఎటో పోయేటట్టుంది. ఒక రకమైన భయం పుట్టుకుంటుంది. కాబట్టి ఏంటంటే సాహసోపేతమైన చర్యగా నేను ఈ పాన్ లింకేజ్ కానీ తర్వాత ఏమో ఈ యొక్క జిఎస్టీ కానీ అమలు జరపడానికి ముందుకు వచ్చామని సభాముఖంగా వాళ్ళు చెప్పిన సందర్భాలు చాలా ఎక్కువ. ఓకే, చాలా మంచిది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే చట్టం అమలు జరపాలనుకుంటున్నారో, ట్యాక్స్ ఎవేజన్ మినిమైజ్ చేయాలనుకుంటున్నారో, ఎరాడికేట్ చేయాలనుకుంటున్నారో, అభిప్రాయాన్ని కంటే ముందు అసలు దీన్ని కంట్రోల్ చేసుకునే మెకానిజం మన దగ్గర ఉందా అనేది ఒకసారి ఆలోచించండి. టెక్నాలజీ పెరిగిన టెక్నాలజీని ఆపరేట్ చేయగలిగిన వాడు మనిషి మాత్రమే. ఆ మనుషులు మన దగ్గర ఉన్నారా? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో కానీ, సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఏ ట్యాక్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కానీ గణనీయంగా స్టాఫ్ ఉన్నారా? వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారా? వాళ్ళకి ఆ టైం చిక్కుతుందా అనేది ఒక్కసారి కూడా ఆలోచించకపోవడం శోచనీయంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఈ రోజున గణన చూడండి, ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, 3.67. కానీ ఈ సందర్భంలో ఇంకొకటి నేను చెప్తాను, 3.67 అనేది ఫైలింగ్ శాతం అనేది గమనించాలి. కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు కాదు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ వాళ్ళు టీడీఎస్ అనే రూపంలో, టీడీఎస్ రూపంలో యజమాని కట్ చేసుకున్నాడు, నాకు ఎవరైతే సర్వీసు నిన్న అధికం తీసుకున్నారో వాళ్ళు కట్ చేసుకున్నారు, కాబట్టి నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయక్కర్లేదు అనే భావంతో చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్ ఇండియా. కానీ అది కాదు, మీరు రిటర్న్ ఇంతకు ఇలా ఫైల్ చేయాలని ఏ రోజున ప్రచార మాధ్యమాల ద్వారా మీరు ప్రజల ముందుకు వచ్చారా అంటే లేదనే చెప్పగలుగుతారు. నా అనుభవంలోని ఇన్ని సంవత్సరాలుగా ఏ గవర్నమెంట్ ఈ చర్య చేయకూడదు. ఎందుకంటే ప్రజలకు మీరు చెప్పాల్సింది చెప్పకుండా, ప్రజాదరణ ఆమోదం లేకుండా ఏ సంస్కరణ కూడా సక్సెస్ అయిన దాఖలాలు లేవు. ప్రజాదరణం లేకుండా మెడల వంచి నువ్వు చేస్తా ఉంటే అది ఎంతో కాలం సాగదు. వాడు కూడా దొంగదారులు వెతుక్కునే పరిస్థితి ఉంది. ఇవాళ జరుగుతున్నది, ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం గణనీయంగా తగ్గింది. ఇది గణనీయంగా పెంచాలి అనే ధోరణిలో మీరు రిటర్న్స్ ఫైల్ చేయాలని ముందు పడ్డారు. ఓకే, ఇదంతా చాలా బాగుంది. కానీ ఇవాళ ఒక మాఫియా గ్యాంగ్ తయారైంది. మాఫియా గ్యాంగ్ తోటి ఏంటంటే మీరు టీడీఎస్ ద్వారా మీరు ఖజానాలో జమైన ట్యాక్స్, ఖజానాలో జమైన మొత్తం డబ్బులు వాళ్ళు తిరిగి తీసుకెళ్లిపోతున్నారు రకరకాల మాంద్యాల ద్వారా. ఎందుకంటే కొంతమంది గ్రాస్ ఇన్కమ్ తగ్గించేసుకుంటున్నారు, కొంతమంది రకరకాల మెడికల్ బిల్లులో కొంత, దాంట్లో కొంత, దీంట్లో కొంత, ఆఖరికి పిల్లలు ఎడ్యుకేషన్ మీద కూడా కొంత వేస్తున్నారు. ఎక్కడ డాక్యుమెంటెడ్ ఫైలింగ్ అండ్ ఎంక్లోజ్ చేయడం అనేది అవాయిడ్ చేశారు. కాబట్టి ఎక్కడ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీ దగ్గర లేదు. తర్వాత టీడీఎస్ రిటర్న్స్ కూడా మీరు ఎంప్లాయర్ ఫైల్ చేసే రిటర్న్స్ కూడా, టీడీఎస్ రిటర్న్స్ కూడా తప్పుల కడిగిలుగా ఉన్నాయి. నా దృష్టికి చాలా వచ్చినాయి. దాని మీద దృష్టి సారించకుండా రిఫండ్ అడిగిన తక్షణమే మీరు రిఫండ్ పంపిస్తున్నారు. వాడు హ్యాపీగా తీసేసుకుంటున్నాడు. మా ఊళ్ళో ఎవరైనా అడిగితే ఏమవుతుందండి, మాకు వస్తుంది, మేము తీసుకుంటున్నాం, మా డబ్బులే అంటున్నారు వాళ్ళు. మరి వాళ్ళ డబ్బులు, ఆ ప్రభుత్వం డబ్బులు ఖజానా కూలగొడుతున్నారు అనేది ఇంతవరకు అధికారులు ఎవరు దాని మీద దృష్టి సారించకపోవడం నిజంగా విచారించదగ్గ విషయం. కాబట్టి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా దాని మీద దృష్టి సారించాలి. వస్తున్న డబ్బులు వచ్చినట్టుగా ఆగి ప్రయత్నం చేయట్లేదు. మీరు అవి ఇలా వస్తున్నాయి, చిల్లుగుండలో నీళ్లు పోస్తే ఎంతసేపు ఉంటాయి, అట్లా నెమ్మదిగా కారి మొత్తం ఎంటీ అయిపోతుంది. అతి కొద్ది కాలంలో మీ ఖజానా ఖాళీ పరిస్థితి అతి దగ్గరలో ఉంది. ఇవన్నీ ఆలోచించకుండా మీరు ఆధార్ లింక్ చేయకపోతే పాన్ క్యాన్సిల్ చేస్తాము, ఇవన్నీ ధోరణులు కాస్త మానుకుని సంస్కరణలో ఉత్తమంగా ఉండేట్టు చూసుకోండి. కంట్రోలింగ్ పవర్ తెచ్చుకోండి. మీకు మీరు జాగ్రత్త పడితే డెఫినెట్ గా ఈ సంస్కరణలు చాలా బాగుంటాయి. ఈ సంస్కరణలన్నీ కూడా ఆహ్వానించదగ్గ సంస్కరణలు. దీన్ని కొట్టుపడేసే సంవత్సరాలు ఏమీ లేవు. మన డిమానిటేషన్ కానివ్వండి, ఇవాళ ఈ జిఎస్టీ కానీ ఆహ్వానించదగ్గ సంస్కరణలు. కాబట్టి మీరు దీన్ని మళ్ళీ ఆలోచించి దీనికి తగిన ఏర్పాట్లు చేస్తారని నేను ఈ వీడియో ద్వారా నమ్ముకుంటూ, తర్వాత మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే, నేను ఇప్పుడు దాకా చెప్తున్న సమాచారంలో ఇలా పాన్ నెంబర్ గురించి కానీ, ఆధార్ నెంబర్ గురించి కానీ,
ట్యాక్సేషన్ విషయంలో కానీ జిఎస్టీ విషయంలో కానీ ఏవైనా సందేహాలు ఉన్నా, సలహాలు ఉన్నా, మీకు క్వరీస్ ఉన్నా కూడా, ప్రశ్నలు ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మీకు ఇమీడియట్గా ఆన్సర్ చేస్తాను. అట్లనే నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ప్రతి వీడియో మీరు చూసే అవకాశం తక్షణం మీకు దొరుకుతుందని నేను నమ్ముకుంటూ తర్వాత సమాచారం నెక్స్ట్ వీడియో ద్వారా కలుద్దామని మీరు సెలవు.